ఈ సెషన్ లో అండి సో మనము ఒక ఆన్ పేజ్ ఎస్ఈఓని ఎలాగా మనము ఇంప్రూవైజ్ చేయాలా. ఓకే, సో ఒక పర్టిక్యులర్ పేజ్ తీసుకుందాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ లో బిజినెస్ ఐడియాస్ అండర్ 30 lakhs, ఇప్పుడు అండర్ 30 lakhs అంటే బిజినెస్ ఐడియాస్ అండర్ 30 lakhs, టాప్ 10 మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అండర్ 30 lakhs. సో ఇక్కడ మనము మన కీవర్డ్ లెట్స్ సే మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అండర్ 30 lakhs అనుకున్నాం. అంటే ఎవరన్నా మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అండర్ 30 lakhs అని సెర్చ్ చేస్తే ఈ పేజ్ అనేది ర్యాంక్ అవ్వాలి. సో దట్ ఈస్ అవర్ మోటో. ఓకే, సో మనం ఏం చేద్దాము, ఈ కీవర్డ్ ని ఇప్పుడు మనము మేజర్ కీవర్డ్ ఏంటి ఇక్కడ, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అండర్ 30 lakhs. ఓకే, సో ఇప్పుడు మనము ఈ పేజ్ కి ఆన్ పేజ్ ఎస్ఈఓని బిల్డ్ చేద్దాం. సో ఆన్ పేజ్ ఎస్ఈఓని బిల్డ్ చేయాలంటే వాట్ యు నీడ్ టు డూ ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ మీకు ఓకే సో ఈ పర్టిక్యులర్ పేజ్ ని ఓపెన్ చేస్తాం మనం. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్కి వెళ్దాం. సో అండర్ 30 lakhs పేజెస్కి వెళ్దాం. అండర్ 30 lakhs కి వెళ్దాం. సో ఈ పేజ్ ని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ సో లెట్ మీ గో టు వర్డ్ ప్రెస్ అండి. సో ఇక్కడ పేజెస్ ఆల్ పేజెస్, సో ఆల్ పేజెస్కి వెళ్ళేసి మనము సో అండర్ 30 lakhs అనే ఒక పేజ్ ఎక్కడ ఉంది, సో 30 to 50 ఉంది. సో ఎక్కడ ఉండండి అండర్ 30 lakhs, సో బిట్వీన్ 30 lakhs ఉంది, 80 lakhs ఉంది. సో ఇక్కడ 30 lakhs అనేది ఉంటుందండి. సో ఈ పేజ్ ని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి సో ఎడిట్ ని ఓపెన్ చేయండి. సో లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్ ట్యాబ్స్ అండి, కన్ఫ్యూజన్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఈ 30 lakhs అనే ఈ పేజ్ కి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అండర్ 30 lakhs అని ఎవరైనా సెర్చ్ చేస్తే సో మనము ఆ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. సో ఏ పేజ్ మనం కాన్సన్ట్రేట్ చేస్తా ఉండేది ఇప్పుడు, సో ఈ పేజ్ అనేది ర్యాంక్ అవ్వాలా. అంటే ఎవరన్నా సో టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అండర్ 30 lakhs అన్నారు అవ్వాలా. మన మెయిన్ కీవర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అండర్ 30 lakhs అని ఎవరైనా సెర్చ్ చేస్తే మనకి ఈ కీవర్డ్ అనేది ర్యాంక్ అవ్వాలా. సో ఇక్కడ మేజర్ గా ఇక్కడ చూడండి, సో మీ ఫోకస్డ్ కీవర్డ్. సో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే యోస్ట్ ఎస్ఈఓ. ఈ యోస్ట్ ఎస్ఈఓ అనేది అన్ని ఎలిమెంటర్ లో దిస్ ఇస్ ఎన్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ టూల్ అండి. ఒక యోస్ట్ ఎస్ఈఓ అనేది ఒక ప్లగిన్. ఈ టూల్ ఎందుకు వాడతామంటే ఓకే సో మన ఎస్ఈఓ బాగుందా లేదా, సో మన ఎస్ఈఓలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఏమైనా వార్నింగ్స్ ఉన్నాయా, సో దీన్ని స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు దానికి సో ఈ యోస్ట్ ఎస్ఈఓ ప్లగిన్ అనేది వాడతాము. సో ఇది బై డిఫాల్ట్ మీరు ఎలిమెంటర్ యూస్ చేస్తే సో మీకు బై డిఫాల్ట్ ఈ యోస్ట్ ఎస్ఈఓ ప్లగిన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు ఎస్ఈఓ మళ్ళీ రీడబిలిటీ అంటే సో దెర్ ఆర్ 2 different థింగ్స్ అండి. సో ఎస్ఈఓ అంటే సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు కంప్లీట్లీ ఎస్ఈఓ అంటే మీ పేజ్ టైటిల్, డిస్క్రిప్షన్, ఫోకస్ కీవర్డ్, మీ కంటెంట్ ఎలా ఉంది, ఇమేజ్ కాల్ ట్యాగ్ ఇచ్చినారా లేదా, సో ఇవన్నీ. సో మళ్ళీ రీడబిలిటీ అంటే మీరు ఇప్పుడు రాసే కంటెంట్ ఎంత బాగుంది సో రీడ్ చేసేదానికి దాని గురించి. ఓకే, సో ఫస్ట్ విల్ ఫోకస్ ఆన్ ఎస్ఈఓ. సో మన ఫోకస్డ్ కీవర్డ్ ఏంటండి ఇక్కడ మాట్లాడాలా. సో మన ఫోకస్డ్ కీవర్డ్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అండర్ 30 lakhs. దీన్ని నేను కాపీ చేసుకుంటాను. సో ఇక్కడ నేను ఫోకస్ కీవర్డ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అండర్ 30 lakhs అని పెడతా. ఓకే, సో మళ్ళీ ఇక్కడ చూడండి, సో నేనేం చేస్తా టాప్ 10 తీసేసి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ నా ఫోకస్డ్ కీవర్డ్ కావాలా నాకు. సో మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అండర్ 30 lakhs ఇన్ ఇండియా అని పెట్టుకుంటా. సో ఇక్కడ మీరు పైప్ కోలన్ అనేది యూజ్ చేయొచ్చు. ఒక స్ట్రైట్ లైన్ ని మనము పైప్ కోలన్ అంటాము. ఈ పైప్ కోలన్ యూజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ ని ఎంబీఐ అని పెడతా. సో ఇక్కడ మళ్ళీ చూడండి, సో ఇక్కడ మనం మీ కీవర్డ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అండర్ 30 lakhs. సో ఇది మన కీవర్డ్ ఇక్కడ కూడా ఉండాలా. సో ఇక్కడ చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అండర్ 30 lakhs. సో ఈ కీవర్డ్ అనేది మేక్ షూర్ మీ టైటిల్ లో ఉండాలా, డిస్క్రిప్షన్ లో ఉండాలి. సో అలాగే ఈ స్లగ్ లో కూడా మీరు యూజ్ చేయండి. సో నేనేం చేస్తా, సో ఇలాగ నేను స్లగ్ అనేది కూడా మార్చుకుంటా. సో స్లగ్ మీరు ఎట్లా మార్చొచ్చు, సో ఇక్కడ క్విక్ ఎడిట్ పోయేసి సో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ దిస్ వన్. సో పేజ్ టైటిల్ కూడా మనం చేంజ్ చేస్తాం. సో ఇలాగ మనము అప్డేట్ చేస్తాం. సో అప్డేట్ చేసి సో ఇక్కడ మనము ఈ స్లగ్ అనేది ఆటో అప్డేట్ అయితే లెట్స్ సే ఇప్పుడు నేను అప్డేట్ చేస్తాను. సో మీరు చూడండి ఈ స్లగ్ అనేది ఆటోమేటిక్ గా ఐఫన్ అని వచ్చేస్తుంది. సో ఎలా వచ్చింది అంటే మనము ఇక్కడ క్విక్ ఎడిట్ లో మనం చేంజెస్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ ఆటోమేటిక్ గా పిక్ చేసేసుకుంటుంది. క్లియరా, ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎంతవరకు? క్లియర్ సార్. సో ఇప్పుడు మీరు చూడండి, సో ఇది ఆరెంజ్ లో ఉంది, సో ఇది మనకి గ్రీన్ లో రావాలా అంతవరకు మీరు మీ కంటెంట్ ని ఎడిట్ చేసుకుని ఉందా. సో మీ టైటిల్స్ ఇవన్నీ. సో ఇక్కడ చూడండి, సో ఎస్ఈఓ అనాలిసిస్ అని ఉందా. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. సో ఏమేమి ఉన్నాయి. సో అవుట్ బాండ్ లింక్, ఓకే అంటే మీ వెబ్సైట్ నుంచి ఇంకొక వెబ్సైట్ కి ఒక లింక్ పోవాలా, అది లేదు. ఇంటర్నల్ లింక్ అంటే మీ వెబ్సైట్ నుంచి ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి ఇంటర్నల్ లింక్ అనేది లేదు. సో కీవర్డ్
ఓకే, కీ ఫ్రేజ్ ఇన్ ఇంట్రొడక్షన్ అంటే మీరు రాసిన ఇంట్రొడక్షన్ లెట్స్ సే. ఓకే, సో ఇప్పుడు దాన్ని ఇంట్రో అంటాము. సో ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ లో మీ ఫోకస్డ్ కీవర్డ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అండర్ 30 lakhs. సో ఇక్కడ చూడండి బెస్ట్ బిజినెస్ ఐడియాస్ అండర్ 30 lakhs, కానీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అండ్ 30 lakhs అనేది మనం కీవర్డ్ తీసుకున్నాం. ఆ కీవర్డ్ అనేది లేదు. సో మేక్ షూర్ సో ఇట్ షుడ్ కమ్. ఓకే, సిమిలర్లీ ఫ్రేజ్ ఇన్ మెటా డిస్క్రిప్షన్, ఇక్కడ మనము ఈ కీవర్డ్ ని అప్డేట్ చేయాలి. సో మళ్ళా ఇక్కడ చూడండి, సో కీవర్డ్ ఫ్రేజ్, సో ది కీవర్డ్ కంటైన్స్ 5 ఇక్కడ. సో మీ కీవర్డ్ ఫ్రేజ్ కంటైన్ 5 ఓకే కంటిన్యూస్ వర్డ్. అంటే ఇది లాంగ్ టైల్, 1 word, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది 1 word, బిజినెస్ అనేది 1 word, ఐడియాస్ అనేది 1 word, అండర్ అంటే 5 కి ఇంకా చాలా ఉంది అని చూపిస్తుంది. దట్ ఈస్ ఫైన్. సో మీరు దాని గురించి ఇదేం కీవర్డ్ లెంత్ గురించి ఏం వరి అవ్వద్దండ, ఎందుకంటే లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటే ఇలాగే ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి ఇమేజ్ గుడ్. ఓకే, ఇమేజెస్, సో ఇమేజ్ కీవర్డ్ అంటే ఇమేజ్ కి ఆల్ ట్యాగ్ ఇచ్చినాము, ఫైన్. ఇమేజ్ ఈస్ గుడ్. సో కీవర్డ్ ఫేజ్ ఐడెంటిటీ గుడ్, సైట్ టైటిల్ ఈస్ గుడ్, డిస్క్రిప్షన్ గుడ్. ఓకే, ప్రీవియస్లీ యూస్డ్ కీ ఫ్రేజ్ అంటే సో మన ఫ్రేజ్ ఎలా డివైడ్ అయింది కీవర్డ్స్ లో అని చెప్పేసి. సో దీస్ ఆర్ ఆల్ స్లగ్ లో ఉంది. సో కీవర్డ్ సబ్ హెడ్డింగ్స్ లో వాడినాము. టెక్స్ట్, సో టెక్స్ట్ లెంత్ సూపర్. సో టెక్స్ట్ టైటిల్ ఆల్సో గుడ్. సో ఇక్కడ మనకి ఈ రెడ్ ఏదైనా చూపిస్తాం కదండి, సో ట్రై టు గెట్ దిస్ ఇన్ టు ఏ గ్రీన్ కలర్. ఓకే, సో ఇక్కడ ఎలాగా గ్రీన్ కనిపిస్తా ఉందో, సో అప్పుడు అలాగా మీరు గ్రీన్ కి మీరు తీసుకురావాలా. సో గ్రీన్ కి తీసుకొని వస్తే అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ ఏమి మీకు చూపిస్తాం కదా, ఈ ఇప్పుడు ఆరెంజ్ కలర్ లో ఏం సఫ్రాన్ కలర్ లో ఏం కనిపిస్తా ఉంది, దీన్ని గ్రీన్ కి వెళ్తుంది. సో ఇప్పుడు మనము మీకు హింట్ ఇస్తా. సో ఈ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది మార్పిచ్చినాం కదా, సో అండర్ 30 lakhs. సో ఇక్కడికి వెళ్దాము. సో మన మెనూలో కూడా చేంజ్ చేయాలి కదా, ఇప్పుడు జస్ట్ గివ్ మీ మినిట్ అండి. సో ఇక్కడ చేంజ్ చేసినాం కాబట్టి వీ హ్యావ్ టు చేంజ్ ఆన్ మెనూ. వేర్ ఇస్ మెనూ అపియరెన్స్ మెనూ. సో ఇక్కడ 30 lakhs ఈ కీవర్డ్ ఇప్పుడు చూడండి. సో 30 lakhs అని ఉంది ఇక్కడ. సో మనం యూఆర్ఎల్ లో స్లగ్ అనేది చేంజ్ చేస్తున్నాం కాబట్టి వి నీడ్ టు చేంజ్ అవర్ స్లగ్ ఆల్సో. సో ఇక్కడ స్లగ్ ఏం మారింది, సో ఈ దానికి మారింది కదండి. సో దీన్ని కాపీ చేసి, సో దీన్ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, అంటే బిజినెస్ ఐడియాస్. ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ దిస్. సో ఇది అయినాక సో ఐ సేవ్ దిస్ మెనూ. ఓకే, సో ఇప్పుడు మనము ఇక్కడికి వెళ్ళేసి రిఫ్రెష్ దిస్ పేజ్, ఐడియా అండర్ 30 lakhs. ఓకే, ఇక్కడ చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అండర్ 30 lakhs. సో ఇప్పుడు మీరు ఈ పర్టిక్యులర్ యూఆర్ఎల్ తీసుకొని, సో మీకు ఎస్ఈఓ టూల్స్ అంటే అందరికీ యాక్సెస్ ఉంది కదండి, అందరికీ యాక్సెస్ ఉంది కదా ఎస్ఈఓ టూల్స్ అడ్డా. ఓకే, సో మీరు ఎస్ఈఓ టూల్స్ అడ్డాకి లాగిన్ అవ్వండి. సో టూల్స్ అడ్డాకి లాగిన్ అయ్యి మీ పర్టిక్యులర్ ఓకే స్టెప్ బై స్టెప్ చెప్తా. సో ఐ లాగిన్. ఇలాగా మీరు ఫస్ట్ ఈ దాన్ని యాక్సెస్ చేయండి. ఓకే, సో దీన్ని యాక్సెస్ చేసి నేను ఇక్కడ మీకు ఒక టూల్ చెప్తా, వెరీ 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 ఇంపార్టెంట్ టూల్. ఓకే, మాజ్ బార్ అని ఒకటి ఉంటుంది, అంటే మాజ్ అని ఒక టూల్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి లోడ్ అవుతా ఉంది. సో ఇక్కడ మీకు మెజెస్టిక్ దీని పక్కలో మీరు చూసుకుంటే మాజ్ అనే ఒక టూల్ వస్తుంది. సో ఇక్కడ చూడండి మాజ్ అని వచ్చింది కదండి. సో దీన్ని ఈ మాజ్ ని మీరు యాక్సెస్ చేయండి. సో మాజ్ ని యాక్సెస్ చేసి, సో ఇక్కడ క్లిక్ హియర్ టు యాక్సెస్ మాజ్, ఇక్కడ క్లియర్ క్లిక్ చేసి వెయిట్ ఫర్ 10 to 10 minutes టు యాక్సెస్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ దిస్ ఎర్రర్. ఓకే, సో మాస్ ఆన్ పేజ్ గ్రేడర్ అని ఒకటి వస్తుంది. లెట్స్ సే దిస్ వన్ ఫ్రీగా యాక్సెస్ చేసే లేదు. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ క్రియేట్. ఓకే, సో ఫస్ట్ చెప్దాము. సో ఐ విల్ కమ్ బ్యాక్ టు దిస్ అండి. ఓకే, ఆర్ మీకు ఏమన్నా 1 second అండి నేను చెక్ చేస్తాను. సో మీరు మీ ఎస్ఈఓ ఆన్ పేజ్ స్కోర్ కూడా చెక్ చేయొచ్చు. ఆన్ పేజ్ స్కోర్ చెక్. సో ఇక్కడ మీ యూఆర్ఎల్ వేయండి. ఓకే, సో ఈ యూఆర్ఎల్ ని నేను కాపీ చేసుకుంటా, ఇక్కడ వెళ్ళి నేను యూఆర్ఎల్ వేస్తా. ఓకే, సో ఇక్కడ మీ ఫోకస్డ్ కీవర్డ్. సో మా ఫోకస్డ్ కీవర్డ్ ఏంటి ఇక్కడ, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అండర్ 30 lakhs కదండి. సో ఈ ఫోకస్డ్ కీవర్డ్ ని మీరు ఇక్కడ పెట్టండి. సో మ్యానుఫ్యాక్చరింగ్ స్పెల్లింగ్ రాంగ్ ఉండకూడదండి. మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అండర్ 30 lakhs అని నేను పెట్టా. సో దెన్ క్లిక్ ఆన్ అనలైజ్. అంటే మీ ఆన్ పేజ్ అంటే ఎస్ఈఓ ఆన్ పేజ్ స్కోరు ఎంత ఉంది అని మీరు చూసుకోవాలి. అవుట్ ఆఫ్ 0 to 100 స్కేల్లో మీ ఎస్ఈఓ ఆన్ పేజ్ స్కోర్ ఎంత ఉంది. సో ఇక్కడ చూడండి. సో ఎస్ఈఓ ఆన్ పేజ్ స్కోర్ ఎంత ఉంది ఇక్కడ, 62. గైస్ ఇంట్రెస్ట్ ఉందా లేదా?
హరి నీకు ఒక్కరికి సార్ 62 ఉంది వినిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు 62 ఉంది. సో దీన్ని మనం ఎలా ఇంక్రీజ్ చేయాలా? సో 62 నుంచి అవుట్ ఆఫ్ 100 కి 60 నుంచి ఇంకా ఫర్దర్ ఎలా ఇంప్రూవ్ చేయాలా అంటే, సో నేను అదే చెప్పిన ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకుంటే, సో SEOది ఇక్కడ ఆరెంజ్ ఉంది. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ మనకి. సో ఇవి ఎర్రర్స్ ఉన్నాయి, అవుట్ బాండ్ లేదు, ఇంటర్నల్ లింకింగ్ లేదు, కీవర్డ్ ఫేజ్ ఇంట్రొడక్షన్ లో లేదు అని చూపిస్తాం కదండి. సో దీన్ని మనం ఏం చేయాలా? సో ఇప్పుడు మనము పేజెస్కి వెళ్ళేసి, ఓకే, ఆ పర్టిక్యులర్ పేజ్ ని ఓపెన్ చేసుకొని, ఓకే, ఆ పర్టిక్యులర్ పేజ్ మీరు ఓపెన్ చేసుకోవాలా. ఓకే, సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ ఇక్కడ నుంచి యాక్సెస్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ పోయేసి మీరు ఈ పర్టిక్యులర్ పేజ్, ఓకే, సో బిజినెస్ ఐడియాస్ ది పేజ్ ఓపెన్ చేసుకొని, సో ఇక్కడ మీరేం చేయాలా? ఎడిట్ విత్ ఎలిమెంటర్. మీకు తెలుసు ఈ పేజ్ ఎలా యాక్సెస్ చేయాలో. సో ఇక్కడ నేను ఈ పేజ్ ని ఎడిట్ చేస్తాను. సో ఇక్కడ ఏమేమి ఎర్రర్ చూపిస్తా ఉంది? ఫస్ట్ థింగ్, అవుట్ బాండ్ లింక్ అనేది లేదు. సో నెక్స్ట్, ఇంటర్నల్ లింక్ అనేది లేదు. అవుట్ బాండ్ లింక్ అంటే ఏంటి? మన వెబ్సైట్ నుంచి వేరే వాళ్ళ వెబ్సైట్ కి పోయేదానికి అవుట్ బాండ్ లింక్ అంటాం. సో అంటే మీరు ఈ కంటెంట్ లో ఒక అవుట్ బాండ్ లింక్ ఇవ్వండి. సో మేబీ మీరు లెట్స్ సే MSME బిజినెస్ ఐడియాస్, ఇలా మీరు ఏదో ఒక సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసి, సో దీంట్లో ఏదో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ MSME స్కీమ్స్ అని ఉంది కదా. సో ఇది ఏదో గవర్నమెంట్ PPTకి అంతా అయ్యేదాన్ని. సో ఇక్కడ మైక్రో స్మాల్, సో గవర్నమెంట్ సైట్ ఉంది. సో సేఫర్ సైట్ కి నేనేం తీసుకుంటా? సో ఒక రిలేటెడ్ గవర్నమెంట్ సైట్ తీసుకుంటా. సో ఎక్కడన్నా నేను సో MSME బిజినెస్ ఐడియాస్ అలాగా మీరు ఏదో ఒక కీవర్డ్ కి, ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో ప్రోడక్ట్ 30 lakhs, ఇక్కడ బిజినెస్ ఐడియాస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇక్కడ మీరు చూసుకోండి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెసెస్ అనేది ఒక కీవర్డ్ ఉంది. సో ఈ కీవర్డ్ కి నేనేం చేస్తా? సో ఒక లింక్ అనేది నేను పేస్ట్ చేస్తాను. సో ఈ లింక్ ఎక్కడికి పోతా ఉంది? సో జూమ్ ఇన్ చేస్తానండి మీకు చూసుకునే దానికి, ఒక్కసారి చూసుకోండి. సో నేను సెలెక్ట్ చేసిన లింక్, ఇచ్చిన లింక్ నేను ఇక్కడ ఇచ్చిన, సో దీన్ని నేను ఎంటర్ చేస్తాను. సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ లింక్ మన వెబ్సైట్ నుంచి వేరే వెబ్సైట్ కి వెళ్తాను. సో ఐఎమ్ పబ్లిష్ కొడతా. సో దిస్ ఇస్ ది వన్ వే. అంటే మనం ఏం చేసినాము? ఓకే, సో అవుట్ బాండ్ లింక్ అనేది మనం చేస్తున్నాం. సో దాన్ని మనము ఇంకొకసారి అప్డేట్ చేద్దాం. సో అప్డేట్ చేసి ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. సో ఈ అవుట్ బాండ్ లింక్ అనేది రెడ్ నుంచి గ్రీన్ కావాలి, ఎందుకంటే మన వెబ్సైట్ నుంచి మనము వేరే ఒక వెబ్సైట్ కి లింక్ అనేది ఇచ్చినాం. ఓకే, సో దట్ ఒకసారి అప్డేట్ చేస్తే మనకి సో ఇది ఫెచ్ చేస్తుంది. ఓకే, సో లెస్ రీఫ్రెష్ నౌ. సో అట్లీస్ట్ మీరు ఒక అవుట్ బాండ్ లింక్ అన్నా మీరు ఇస్తే సో ఫర్ SEO కి చాలా మంచిది ఉంటుందండి. సో విల్ సే పబ్లిష్. ఓకే, ఇది ఇచ్చినాము. మళ్ళీ ఇన్బాండ్ లింక్ కూడా ఒకటి ఇవ్వాలి. సో ఇన్బాండ్ లింక్ అంటే ఏంటి అంటే మన వెబ్సైట్ నుంచి ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి వెళ్ళాల. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ ఓపెన్ చేద్దాము. సో ఓకే, సో నేను ఇక్కడే ఓపెన్ చేసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. సో హోమ్ పేజ్ కి నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియా అనేది ఎక్కడన్నా ఒక వర్డ్ ఉంటే సో ఆ వర్డ్ కి నేను మా వెబ్సైట్ కి నేను ఇస్తాను. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో ఎక్కడన్నా ఒక పేజ్ కి లెట్స్ సే సో ఇక్కడ మీరు మేక్ ఇన్ ఇండియా అని ఉంటుందండి. సో బెటర్ యూ బేక్ ఇట్ హైపర్ లింక్ ఇట్ మేక్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అనేది ఎక్కడ ఉంది? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, గ్రోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ స్పెసిఫికలీ అండర్స్టాండ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇక్కడ బిజినెస్ ఐడియాస్ అని ఉంది కదండి. ఓకే, సో ఐడియా బిజినెస్ మోడల్ ఆ బిజినెస్ మీరు సెర్చ్ చేసుకొని ఇవ్వాలండి. ఎలాగంటే అలాగే ఇచ్చేది కాదు. సో యూ డూ ఇట్. సో ఇప్పుడు మీరు ఒక ఏదైనా ఒక 30 lakhs ఇన్వెస్ట్మెంట్ అంటే ఆ పేజ్ మీరు 30 lakhs ఇన్వెస్ట్మెంట్ పేజ్ కావచ్చు, ఆ 1.5 CR ఇన్వెస్ట్మెంట్ పేజ్ కావచ్చు. సో ఇలాగా మీరు చెక్ చేసుకొని ఇవ్వాలి. లెట్స్ సే సక్సెస్ఫుల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెసెస్ అనేది ఉంది. సో దీనికి నేను ఒక లింక్ అనేది ఇస్తాను. సో నేను నా హోమ్ పేజ్ లింక్ ఇస్తా, యాడ్ చేస్తా. సో నేను పబ్లిష్ చేస్తా. సో మళ్ళీ నేను ఇంకొకటి ఏం చేస్తాను అంటే సో ఫర్ బెటర్ సే ఇక్కడ మేక్ ఇన్ ఇండియా అని ఉంటుందండి. సో మీరు గూగుల్లో పోయేసి మేక్ ఇన్ ఇండియా అని కొడితే సో మేక్ ఇన్ ఇండియాది వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మేక్ ఇన్ ఇండియా. సో నేనేం చేస్తా? సో ఈ makeinIndia.com అనే ఒక వెబ్సైట్ కి మేక్ ఇన్ ఇండియా సెలెక్ట్ చేసుకొని సో దీనికి నేను లింక్ అనేది ఇచ్చుకొని సో ఐట్స్ ఎండ్. సో ఇక్కడ మీరు మౌస్ వచ్చేస్తే ఇక్కడ సో దీన్ని నేను పబ్లిష్ చేస్తా. సో ఇంకొకటి ఏంటి మనకి ఇష్యూ వస్తా ఉండింది? సో ఇక్కడ ఇంటర్నల్ లింక్ అయింది, ఇప్పుడు అవుట్ బాండ్ లింక్ అయింది. ఇంట్రొడక్షన్ లో మనకి మన ఫోకస్డ్ కీవర్డ్ అంటే మన ఫోకస్డ్ కీవర్డ్ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అండర్ 30 lakhs అనేది లేదు అంటారు. సో ఇక్కడ నేను చేస్తున్నా ఇన్ దిస్ గైడ్ విల్ ప్రెజెంట్ ఓకే ది బెస్ట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఐ విల్ రీప్లేస్ విత్ దిస్ కీవర్డ్. ఓకే, సో ప్రెజెంట్
సో బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అండర్ 30 lakhs. సో ఈ ఫేజ్ లో వచ్చింది. సో ఐ అప్డేట్ దిస్. సో ఇలాగా నేను మార్పించుకుంటా. సో మళ్ళా మీరు ఇక్కడ వచ్చేసి సో ఇఫ్ యూ రీఫ్రెష్ దిస్, ఓకే, సో రీఫ్రెష్ చేయండి. సో ఒకసారి ఈ కీవర్డ్స్ కింద మనకి ఈ SEO అనాలిసిస్ లో చూద్దాం. అవుట్ బాండ్ లింక్, ఇంటర్నల్ లింకింగ్ ఇవన్నీ మనము ఇప్పుడు సార్ట్అవుట్ చేసినాం కాబట్టి ఈ టాస్క్ లో అప్డేట్. ఇది అప్డేట్ కావట్లేదు అంటే దెన్ ఇట్ విల్ టేక్ టైం. కానీ 99% ఆఫ్ టైమ్స్ సో అది తొందరగా అప్డేట్ అయిపోద్ది. సో ఇట్ వోంట్ టేక్ టైం అంట. ఇక్కడ చూడండి. సో అవుట్ బాండ్ లింక్స్, గ్రేట్ జాబ్. ఓకే, ఇంటర్నల్ లింక్స్, సో యూ హ్యావ్ ఎనఫ్, దిస్ ఇస్ ఆల్సో గ్రేట్ జాబ్. సో ఇక్కడ చూడండి. సో 3 times. సో దిస్ ఇస్ ఆల్సో గ్రేట్ జాబ్. సో ఇక్కడ చూడండి. సో keyword phrase in the introduction. So the keyword should be synchronous. It is not appearing in the first paragraph. So why we have already okay first paragraph ante idi matram teeskuntaru anukunta. Idi first paragraph kadandi. So it will consider this one as a second paragraph. If you are looking for starting budget, let's say for example we have this ni nenu replace chestha. So I have manufacturing. Just mani meeku chupiche purpose ki nenu replace chestanu andi. Okay, సో మళ్ళా విల్ రీఫ్రెష్. ఈ కీవర్డ్ ఫేస్ ఇంట్రొడక్షన్ ఇప్పుడు వెళ్ళిపోవాలి మనకి. ఓకే, సో మీరు ఇక్కడ చూసుకుంటే SEO అనాలిసిస్ ఇక్కడ మీకు గ్రీన్ కి వచ్చింది, అప్పుడే ఆరెంజ్ ఉంది. సో గ్రీన్ అంటే హెల్తీ, ఆరెంజ్ అంటే వార్నింగ్, రెడ్ అంటే సో ఇట్ ఈస్ యూ నీడ్ టు టేక్ సమ్ యాక్షన్. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, సో మళ్ళీ ఇక్కడ కూడా చూడండి. సో గ్రీన్ కి వచ్చింది. ఓకే, అంటే యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్పేసి. సో ఇక్కడ స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ ది సేమ్ థింగ్, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఇట్ విల్ అప్డేట్ అండి. ఇది కూడా కీవర్డ్ ఫ్రేజ్ ఇన్ ది ఇంట్రొడక్షన్ లో మనం ఆల్రెడీ అప్డేట్ చేసేసినాం. సో ఆల్మోస్ట్ వీ హావ్ డన్ ఎవరీథింగ్. సో ఇప్పుడు ఇంత చేసినాం కదా, సో దీన్ని అప్డేట్ చేసేసి మనము నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనకి స్కోర్ ఎంత వచ్చింది, 62% వచ్చింది. సో దీన్ని ఇప్పుడు అనలైజ్ చేద్దాం. ఇంకొకసారి అనలైజ్ నౌ అని క్లిక్ చేస్తా. ఆ 62 ఇంక్రీజ్ అయింది అలా, ఎందుకంటే మనము ఇప్పుడు ఆన్ పేజ్ చేసేసి సో వీ హ్యావ్ ఇది ఇంత చూపిస్తాం. సో లెట్ మీ రీఫ్రెష్ ఇట్ వన్స్. సో ఈ 62 ఇంక్రీజ్ అవ్వాలా ఫర్ షూర్. ఓకే, సో ఇప్పుడు మనము మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ లో నేను కాపీ చేసుకుంటా. ఇక్కడ నేను కాపీ చేస్తా. అండర్ 30 lakhs కదా మన ఇంటెన్షన్. ఓకే, అనలైజ్ నౌ అని కూడా లెట్స్ సీ. సో ఇట్ షుడ్ ఇంక్రీజ్ 62. చూడండి ఇక్కడ ఎంతకు వచ్చింది, ఇది ఎంతకు వచ్చింది, 62 నుంచి 78 వచ్చింది. ఓకే, సో ఇంకా మనకి వీ హ్యావ్ 22% దాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఇంకా 22% ఉంది. సో ఆ 22% ఎక్కడ మనం ఇంక్రీజ్ చేయాలా? సో ఇక్కడ మళ్ళా మీరు SEOకి వస్తే ఓకే, సో ఇక్కడ చూడండి. స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ 3 errors. ఓకే, సో కీవర్డ్ ఫ్రేజ్ లెంత్ ఇదంతా కంటెంట్ లో వస్తుందండి, మనం చేంజెస్ చేస్తే తలలో పడుతుంది. ఓకే, సో కీవర్డ్ ఇన్ మెటా డిస్క్రిప్షన్ లో లేదు అని చూపిస్తా ఉంది. సో మెటా డిస్క్రిప్షన్ యాజ్ ఏ స్పెసిఫైడ్, సో బట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ కంటైన్ ది ఫ్రేజ్ అని చూపిస్తా ఉంది. సో ఇక్కడ చూడండి. సో స్టార్ట్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అండర్ 30 lakhs. ఇక్కడ ఉంది కదా మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అండర్ 30 lakhs. సో లెట్స్ టేక్అవుట్ ఇన్ ఇండియా. ఒక్కసారి టేక్అవుట్ చూసి మనం చేద్దాము. సో లెట్స్ సే దీన్ని అప్డేట్ చేద్దాము. Still it is showing the same. So keyword in the meta description. So need to specify. ఇప్పుడు ప్రాపర్ గా స్పెసిఫై చేసినాం కదా. మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ ఇక్కడ రూపీస్ సింబల్ ఉంది అండర్ 30 lakhs. మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్, ఇక్కడ ఒక ప్రాబ్లం అయింది. మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అనే కీవర్డ్ వర్డ్ రాలేదండి. సో ఇది చూసుకున్నాం మనం. ఇది మనం ఫోకస్డ్ కీవర్డ్ ఏమి ఇచ్చింటామో దీనికి ఎగ్జాక్ట్ రావాలా. సో ఐడియాస్ అనేది రాలేదు, ఇప్పుడు అప్డేట్ చేస్తాం. సో ఇప్పుడు మనకి సో ఈ పర్టిక్యులర్ కీవర్డ్ ఫేజ్ ఇంట్రొడక్షన్. సో ఇక్కడ మనకు వచ్చింది కదా. సో ఇది వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. సో మళ్ళీ ఇది వెళ్ళిపోద్ది. సో మెటా డిస్క్రిప్షన్ లో మనకి కీవర్డ్ సింక్రోనైజేషన్ ఇక్కడ గ్రీన్ కి వస్తుంది, వచ్చేసింది కానీ సో క్లియర్ గా వస్తుంది. సో ఇక్కడ చూడండి. సో ఇట్ ఈస్ గుడ్. సో ఇప్పుడు మీరు కావాలంటే అగైన్ యూ గో అండ్ అనలైజ్. ఓకే, అగైన్ యూ గో అండ్ ఇక్కడ మీరు రీఫ్రెష్ చేయాలి. హార్డ్ రీఫ్రెష్ చేసి సో మళ్ళా అగైన్ నువ్వు ఐడెంటిఫై చేయి. ఓకే, సో మళ్ళా మీరు మీ పర్టిక్యులర్ పేజ్ మీ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. సో అగైన్ ఐ విల్ అనలైజ్. ఓకే, సో 78 అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే,
సో ఎంతకు వచ్చింది 83. ఓకే 83 సార్. మీకు ఇప్పుడు చూడండి 83కి వచ్చిన వెంటనే మీకు గ్రీన్ లో వచ్చేసింది, దానికి ఇంకా ముందర ఓకే ఆరెంజ్ లో ఉండింది. సో ఇక్కడ మీకు ఎలా వర్క్ అవుతుంది అంటే ఆన్ పేజ్ ఎస్ఈఓ స్కోర్ అనేది, సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సో మీకు 0 to 50 ఉంటే ఇట్ విల్ బి ఇన్ ది రెడ్. ఓకే సో మీకు 51 to ఓకే 80 వరకు ఉంటే ఇట్ విల్ బి ఇన్ ఆరెంజ్. ఓకే ఆర్ సల్ఫ్రాన్ అనుకోవచ్చు. సో 81 to 100 ఉంటే ఇట్ విల్ బి ఇన్ గ్రీన్. ఓకే సో ఈ కలర్ లో మీకు డిఫైన్ అవుతుంది. 0 to 50 ఉంటే రెడ్ అని ఉంటుంది, 50 to 80 ఆర్ ఈవెన్ యూ కెన్ కన్సిడర్ ఈవెన్ 60 ఆల్సో. I would recommend 60 would be at least worst case. So 60. So 60 to 80 orange. So 80 plus వస్తే then it will turn into a green. సో ఈ గ్రీన్ కి ఎందుకు టర్న్ చేయాలంటే సో మీకు ఈ గ్రీన్ కి ఎప్పుడు టర్న్ అవుతుందో అప్పుడు ఈవెన్ మీరు హాఫ్ పేజ్ ఎస్ఈఓ అంతా ఇంప్లిమెంట్ చేసినా ఓకే. సో ఇప్పుడు మనము ఆల్మోస్ట్ మన 1 second. ఓకే సో మనము మా ఎస్ఈఓని ఆల్మోస్ట్ ఇంప్రూవ్మెంట్ చేసేసినాము ఆన్ పేజ్ లో. సో ఇన్ ది స్కేర్ ఆఫ్ 0 to 100 కి సో అబోవ్ 80 మీరు ఆల్వేస్ ఓకే ఈ స్కోర్ అనేది ట్రై టు గెట్ ఇట్ అబోవ్ 81 అంటే 80కి ఇంకా పైకి ఉండాలి. సో అప్పుడు ఏమవుతుంది మీకు, సో ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ గైస్ టు ర్యాంక్. ఓకే సో ఇప్పుడు 80 క్రాస్ అయితే దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ గైస్ టు ర్యాంక్ ఆ పర్టికులర్ మీ ఫోకస్ ఏం చేస్తున్నారు కీవర్డ్. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అండర్ 30 lakhs అనేది. సో ఈ కీవర్డ్ మీరు అప్పుడు ఎవరన్నా గూగుల్లో సెర్చ్ చేస్తే ఓకే సో ఆ టైంలో మీ కీవర్డ్ అనేది ఈ పర్టిక్యులర్ ఎస్ఈఆర్పి పేజ్ లో మీకు ర్యాంక్ అయ్యేదానికి దెర్ విల్ బి వెరీ వెరీ హై ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో లేదు అంటే లేదు సార్ సో మనం ఎట్లా అట్లాగా చేసి వదిలేస్తా అంటే సో ఇక్కడ మీకు సో 0 to 60 వరకు యూ విల్ బి హ్యావింగ్ ఓన్లీ 30% ఆఫ్ ఛాన్స్ టు ర్యాంక్. 100% అది ర్యాంక్ అవ్వదు మీరు ఏం చేసినా. సో ఇఫ్ యూ ఇంప్రూవ్ యూ మే కమ్ అప్ టు సెకండ్ పేజ్. సో 80 వరకు ఉంటే యూ మే కమ్ అప్ టు సెకండ్ పేజ్, కానీ ఫస్ట్ పేజ్ కి మీకు డిఫికల్ట్ వచ్చేదానికి. సో ఇఫ్ యూ హ్యావ్ 81 to 100 స్కేల్ లో ఉంటే మీ ఆన్ పేజ్ గ్రేడ్ దెన్ 100% మీ కీవర్డ్ మీరు ఎఫర్ట్ వేస్తే అంటే మీరు బ్యాక్ లింక్స్ అన్ని బిల్డ్ చేస్తే సో దెన్ యూ విల్ బి హ్యావింగ్ హై ఛాన్సెస్ టు ర్యాంక్ యువర్ కీవర్డ్ ఆన్ ది ఫస్ట్ పేజ్. ఓకే క్లియర్ అండి ఎలాగా మనము ఒక ఆన్ పేజ్ ఇంప్లిమెంట్ చేయాలంటే సో ఇలాగా మనము ఆన్ పేజ్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు మన వెబ్సైట్ కి.